పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభల్లో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల మృతి చెందిన ఎంపీలకు తొలుత సంతాపం తెలియజేస్తారు. అనంతరం సభ కార్యకలాపాలు మొదలవుతాయి. అయితే ఈసారి సమావేశాలు వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. బీహార్లో భారీ విజయంతో దూకుడు మీదున్న అధికార పక్షం ఓవైపు ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ, ఢిల్లీ పేలుళ్లు, వాయు కాలుష్యం, అదాని కంపెనీలో ఎల్ఐసి పెట్టుబడులు వంటి అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షం మరోవైపు సమావేశాలకు సిద్దమవుతున్నాయి. వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టబోతున్నారు. మరోవైపు కొత్తగా 14 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. ప్రధానంగా అణుశక్తి, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్ బీమా, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం, రాజ చట్టాల సవరణ బిల్లు ఉన్నాయి. వీటిలో అణుశక్తి రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని అనుమతించే అణుశక్తి బిల్లు 2025, వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి, కేంద్ర విద్యా కమిషన్ ఏర్పాటు లక్ష్యంగా రూపొందించిన ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025 కీలకమని చెప్పొచ్చు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆటంకాలు సృష్టించవద్దని కోరినట్లు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇక అఖిలపక్ష భేటీలో విపక్షాల డిమాండ్లు విన్నారు గాని ఏమాత్రం స్పందించలేదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఏ అంశాలపై నిలదీయాలనే దానిపై వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. ఇక ఖర్గే ఛాంబర్ లో ఇవాళ ఉదయం ఇండి కూటమి పార్టీల ప్రతినిధులు సమావేశం కానున్నారు. సమావేశాల్లో తీసుకురావాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ రోజు పార్లమెంట్ లో జరిగే సమావేశాలకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఫోన్ ద్వారా. స్వామి, నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి అధికార ప్రతిపక్షాలు కూడా ఒకవైపు ఎవరి వ్యూహాల వారు ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు, అంటే డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతాయి. ఉదయం పార్లమెంటు భవనంలో కొనసాగేటువంటి సమావేశం సంబంధించి ఇటీవల చనిపోయినటువంటి పలువురు ఎంపీలకు సంతాపం తెలియజేసిన అనంతరం సభా కార్యక్రమాలు మొదలవుతాయి. ఒకవైపు ఎన్డీఏ కూటమంతా కూడా ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పేసి పాల్గొంటుంది. ఒకవైపు బీహార్ ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అదే ఊపుతోటి ప్రతిపక్షాలని ధీటుగా ఎదుర్కోవాలని చెప్పేసి ఇప్పటికే ఎన్డీఏ కూటమి అయితే నిశ్చయించుకుంది. ఈసారి సమావేశాలు కూడా మరింత వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తున్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేక కీలక అంశాలు కూడా ఈ సమావేశాల్లో చర్చకు వస్తాయని చెప్పేసి భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకవైపు ఓటర్ల సవరణ సంబంధించి సంబంధించిన విషయాలు కూడా ఈసారి పార్లమెంట్ లో కుదిపేసే అవకాశం కనబడుతుంది. ఢిల్లీలో పేలుళ్లు కావచ్చు, టెర్రరిస్ట్ కుట్రలు కావచ్చు, ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా వాయు కాలుష్యంతో ఇప్పటికే చాలా మంది యూత్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు అదాని కంపెనీలో ఎల్ఐసి పెట్టుబడుల అంశం పైన కూడా నిలదీసేందుకు, అధికార పక్షం పైన టార్గెట్ చేసేందుకు ప్రతిపక్షాలు కూడా సిద్ధమవుతున్నాయి. దీనికి తోడు అనేక కీలక అంశాలు, కీలక బిల్లులు కూడా ఈసారి చర్చకు వస్తాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. 14 బిల్లులను ఈసారి పార్లమెంటు సమావేశంలో ఆయా మంత్రిత్వ శాఖలు ప్రవేశపెట్టబోతున్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం ఒక ఆలోచనకైతే వచ్చింది. దీనికి సంబంధించి 14 బిల్లుల్లో ప్రధానంగా అణుశక్తికి సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, ఉన్నత విద్యా కమిషన్, అదేవిధంగా బీమా సెక్యూరిటీ సంబంధించిన బిల్లు కావచ్చు, మార్కెటింగ్ కోడ్స్, జాతీయ రహదారుల సంబంధించిన బిల్లులు కావచ్చు, మధ్యవర్తిత్వాల చట్టాలు, వీటితో పాటు ప్రధానంగా అణుశక్తి రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించేటువంటి బిల్లు విషయంలో కూడా ఈసారి మరింత ఆటోహాట్ చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి అటానమస్ సంబంధించిన పవర్స్ కల్పించడం, కేంద్ర విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం, అన్ని రకాల ఉన్నత విద్యా సంస్థల్లో కలిపి ఒక నేషనల్ మెడికల్ కౌన్సిల్ పక్కన పెడితే మిగతా అన్ని కలిపి ఒక ప్రత్యేక విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. దానికి సంబంధించిన బిల్లు కూడా రాబోతుంది. అదేవిధంగా ఇప్పటికీ ప్రతిసారి కూడా పోయినసారి సమావేశాల్లో ఓటర్ల సవరణ సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరిగి
పార్లమెంట్ సమావేశం సజావుగా జరగకుండా పోయిన పరిస్థితి ఉండడంతో ఈసారి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి రావాలని చెప్పేసి కూడా వారిని కోరారు. ఒకవైపు ప్రతిపక్షాలు చెప్పినటువంటి అంశాలను పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాల నేతలంతా కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒకవైపు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలు పెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ప్రభుత్వ వ్యవహార తీరుపైన కూడా మండిపడుతూ ఉన్నారు. మేము ఏం చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఆయన నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. మొత్తానికి పార్లమెంట్ సమావేశం నేపథ్యంలో ఈ రోజు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మరోసారి సమావేశమై పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పైన మాట్లాడబోతున్నారు, చర్చించుకోబోతున్నారు. మొత్తానికి వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఒకవైపు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఖర్గే ఒకవైపు పార్లమెంటరీ సంబంధించిన సమావేశాలు ఖర్గే ఛాంబర్ లో కూడా ఈ రోజు లోపలికి వెళ్లే ముందు ఇండియా కూటమి నేతలంతా కూడా సమావేశమయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఈసారి పార్లమెంటు సమావేశాలు అత్యంత హాట్ గా జరిగే అవకాశం కనబడుతుంది. ఒకవైపు బీహార్ ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించినటువంటి ఎన్డీఏ కూటమి, మరోవైపు ప్రభుత్వ నిలదీయాల్సిన అంశంపై ఇండియా కూటమి రెండు కూడా ఎవరి వారి వ్యూహాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.